రైట్. ఇక మిగతా డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దక్షిణ దిశ నుంచి తెలంగాణ మీదుగా గాలులు వీస్తుండటంతో పలు చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాగల 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ లైవ్లో అందిస్తారు. వంశీ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండ తీవ్రత గరిష్ట స్థాయిలో నమోదవుతూ ఉన్నాయి. రోజు రోజుకి కూడా ఎండ తీవ్రత పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీల వరకు కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నాయనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రానున్నటువంటి నెలలో ఎలా ఉండబోతుందనే అంశానికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి శ్రావణి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండ తీవ్రత ఎలా ఉందంటున్నారు? ఇప్పటికే పలు జిల్లాల్లో 40 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఉష్ణోగ్రతలు ఎలా ఉండబోతుంది రానున్నటువంటి 2 నెలలు? మనకి చూసుకున్నట్లయితే గత 2 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. మనకి ఉత్తర దక్షిణ ఈ ద్రోణి కూడా పూర్తిగా మనకి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రం మీదుగా చూసుకున్నట్లయితే మనకి పూర్తిగా పొడి వాతావరణం ఏర్పడడంతో పాటుగా ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరుగుతూ వస్తున్నాయి. వచ్చే 3 రోజులు కూడా ఇదే విధంగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో దాదాపుగా మనకి 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాల్లో చూసుకుంటే 38 నుంచి 39, 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ప్రజెంట్ రానున్నటువంటి 2 నెలల పాటు ఎలా ఉండబోతుంది అంటారు ఉష్ణోగ్రతలు? ఇప్పటికే 40 డిగ్రీలకు చేరుకున్నటువంటి నేపథ్యంలో ఐఎండీ అసలు ఏం చెప్పిందంటారు రానున్నటువంటి 2 నెలల కాలానికి సంబంధించి? మనకి ప్రస్తుతం చూసుకున్నట్లయితే సాధారణ ఉష్ణోగ్రత కంటే 1 డిగ్రీ అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తుంది. మనకి వచ్చే 2 నెలలు అంటే ఏప్రిల్ మరియు మే మాసంలో చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్ మాసంలోని మనకి 1-2 సార్లు వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉంది. 40 డిగ్రీల కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఈ విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. అలాగే మే నెలలో కూడా మనకి మే 2వ వారం నుంచి మే 3వ వారంలో కూడా ఇదే విధంగా ఉండే అవకాశం అయితే ఉంది. 1-2 సార్లు మనకి వడగాల్పులు వీచే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అంటే ఈ సీజన్లో హైయెస్ట్ డిగ్రీ ఎంతవరకు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి మీరు అంచనా వేస్తూ ఉన్నారు? మనకి సాధారణం కంటే అత్యధికంగా మనకి 2 నుంచి 3 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందంటే 40 నుంచి 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే మేడం, ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము, లాస్ట్ ఇయర్ కొంత ఎండలు కొంత ఆలస్యంగా ఉన్నా కూడా ఈసారి కొంత ముందు నుంచే ఎండ తీవ్రత అనేది మనకు కొంత అధికంగా కనిపిస్తూ ఉంది. దీనికి గల ప్రధాన కారణాలు ఏమంటారు? దీనికి ప్రధాన కారణం మనం ఎల్నినోగా చెప్పుకోవచ్చు. ఈ ఎల్నినో యొక్క ప్రభావం వల్ల దాదాపుగా మనకి శీతాకాలం అనేది చాలా తక్కువగా ఉండడం, మనకి ఫిబ్రవరి నుంచి క్రమేపీనా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తూ ఉండడం, మార్చి మొదటి వారంలోని సాధారణం కంటే 1 డిగ్రీ అత్యధికంగా నమోదవడంతో పాటుగా నెలాఖరికి వచ్చేసరికి దాదాపుగా మనకి 40 డిగ్రీల కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉన్నాయన్నమాట. ప్రజెంట్ మన ముందు యానిమేషన్ ఉంది. ఏదైతే దేశవ్యాప్తంగా సంబంధించి కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. కొంచెం వివరిస్తారు. మనకి చూసుకున్నట్లయితే మనకి ఎత్తులోకి వెళ్ళే కొద్దిగా పశ్చిమ దిశ నుండి ఈ దిశ నుంచి మనకి బలమైన గాలులు వీస్తూ ఉండడం వల్ల, అంటే పొడి గాలులు వీస్తూ ఉండడం వల్ల మనకి ముఖ్యంగా మధ్య భారతదేశంలో అంటే మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో సాధారణం కంటే 40 నుంచి 42 డిగ్రీల కంటే ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే మన తెలంగాణ వరకు చూసుకున్నట్లయితే మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో కూడా 40 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే దీని యొక్క ప్రభావం కొద్దిగా తక్కువగా ఉంది. మనకి మధ్య తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాలో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఈసారి ఎండ తీవ్రతకు ఎల్నినో ప్రధాన కారణం అని చెప్తున్నారు కాబట్టి ఇది ఎప్పటికీ వీకెండ్ అయ్యే అవకాశం ఉందంటారు? దాదాపుగా మనకి వాతావరణం చూసుకున్న అట్మాస్ఫిరిక్ కాంపొనెంట్ ఆఫ్ ఎల్నినో అయితే కొద్దిగా వీకెన్ అవుతూ వస్తుంది. ఈ మనకి దాదాపుగా జూన్, జూలై నెలలోకి వచ్చేసరికి పూర్తిగా వీకెన్ అయ్యే అవకాశంగా ఉందన్నమాట. అంటే దీని ఎఫెక్ట్ ఏమైనా మాన్సూన్ మీద పడే అవకాశం ఉందంటారా? ప్రస్తుతానికైతే దీని యొక్క ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుందండి మాన్సూన్ మీద. ఇది మొత్తం మీద రానున్నటువంటి 2 నెలల పాటు కూడా రాష్ట్రంలో 40 నుంచి 45 డిగ్రీల వరకు కూడా గరిష్ట స్థాయిలో ఎండ తీవ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈసారి ఎండ తీవ్రత అధికంగా ఉండడానికి ప్రధాన కారణం ఎల్నినో అని కూడా చెప్తా ఉన్నారు. ప్రజెంట్ రాష్ట్రంలో 2 నుంచి 3 డిగ్రీల కంటే కూడా ఎక్కువగా, సాధారణ కంటే కూడా ఎక్కువగా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఓవర్ టు స్టూడియో.